పొలిటికల్ ఇది కదండి. బట్ భక్తురాలిగా అఫ్ కోర్స్ అది జరగాల్సింది కాదు. లెట్స్ సీ అది ఎట్లా ముందుకు వెళ్తుందో. తప్పకుండా అండి. ఇట్లానే బ్లడ్ సెంటర్స్, తర్వాత న్యూట్రిఫుల్ యాప్ అనేది ఇప్పుడు కొత్తగా మేము మొదలు పెట్టాం. అది ఇంకా యాక్టివేట్ చేసి ప్రజలు అందుబాటులో ఉంటుంది. అది ఫ్రీగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వాడే ప్రజలు. 1,23,000 మంది 1,30,000 మంది ఉపయోగిస్తున్నారు ఆ యాప్ని. ఇంకా అందరూ ప్రజలు కూడా ముందుకొచ్చి దాన్ని యూజ్ చేయాలి. తర్వాత ఇంకా ఈ బ్లడ్ బ్యాంక్స్ ద్వారా మిగతా ఈ బ్లడ్ యూనిట్స్ నుంచి ఏమి తీయగలం, ఏమి చేయగలం తప్పకుండా రీసెర్చ్ చేసి అవి కూడా ప్రజల అందుబాటులో ఉండేటట్టు, తక్కువ ఖర్చులో దొరికేటట్టు తప్పకుండా అందిస్తాము. అది కూడా పేద ప్రజలకు అయితే మీకు తెలుసు, మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు వాళ్ళకి ఉచితంగా అన్ని అందుబాటులో ఉండేటట్టు చేస్తామండి. మంచి ప్రభుత్వం రావాలని మీరు కోరుకున్నారు. 100 రోజులు పరిపాలన పూర్తయింది. ఏమనిపిస్తుంది? మీరే చెప్పాలి, మీరే ఎక్కువ చూస్తారు. నాకు ఒకటి తెలుసు అండి, చంద్రబాబు నాయుడు గారి గురించి నేను నా హస్బెండ్ అనేది పక్కన పెట్టండి, ఒక లీడర్గా ఆయన తప్పకుండా ముందుండాలనే నేను కోరుతాను. ఆయన ప్రోత్సహిస్తాను. ఎప్పుడు ఆయన మీరు వెళ్ళండి అనేది తప్పకుండా ప్రజలే మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీరు ముందుండి ఆ సేవా కార్యక్రమాలు చేపట్టాలి. వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలనేది మీరు చూసుకోవాలి. అది మీ బాధ్యత. మిమ్మల్ని ఎన్నుకున్నారు కనుక అది మీ బాధ్యత అని నేను ఎప్పుడు ప్రతి దాంట్లో హుద్హుద్ అప్పుడు కానీ, తుఫాన్ అప్పుడు కానీ, తిత్లీ అప్పుడు కానీ, ఇప్పుడు విజయవాడ అప్పుడు కానీ నేను ఎప్పుడు ఆయన వెనక్కి లాగను. ఎప్పుడు ఆయన ప్రోత్సహించి ముందుకెళ్ళాలి, ప్రజలకి సేవ చేయాలనేది ఆయనకి గుర్తు చేస్తాను. ఆయన గుర్తు కూడా చేయక్కర్లేదు, చెప్పకంటే ముందులే ఆయన ముందు ఉంటారు ఎప్పుడు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు పిలుపునిచ్చారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ చేనేత వస్త్రాలు ధరిద్దాం అనేది కూడా చాలా పిలుపునిస్తున్నారు. దాన్ని కూడా ఇంకా ప్రోత్సహించేందుకు తప్పకుండా అండి ప్రోత్సహించాలి మన చేనేత కార్మికుల్ని. ఎందుకంటే వాళ్ళు పడే ఇబ్బందులు చాలా ఉండయి. ఎందుకంటే మనం వింటాం, ఒక రూమ్లో కూర్చుని వింటాం, కానీ మన కళ్ళతో చూసేది వేరు. ఆ కింద గ్రౌండ్ రియాలిటీస్ మనం వెళ్ళిన తర్వాత అక్కడ చూసినప్పుడు మాత్రం చాలా బాధాకరమైన పరిస్థితుల్లో వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళే కాదు, వాళ్ళ భార్యలు కూడా, వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళతో పాటు కష్టపడతారు. అందుకే నేను పిలిపించాను. ఎందుకంటే డైరెక్ట్గా మనం వీవర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అది వాళ్ళు చాలా లబ్ధి పొందుతారు. అందుకే నేను తప్పకుండానే అతను ప్రజలు ఎన్నుకున్నారు కనుక చంద్రబాబు నాయుడు గారి కొడుకులాగా కాదు, అతను ఒక ఎమ్మెల్యేగా ఆయనకి బాధ్యత ఉంది. ప్రజలకి సేవ చేయాలి, ఇంకా కూడా కష్టపడాలని నేను కోరుకుంటాను. ఒక తల్లిగా, మోర్ దెన్ మదర్, ఒక మహిళగా, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకుని ఎవరైనా ముందు ఉండాలి ప్రజలకి సేవ చేయటానికి. అవును, అది నేను ఒట్టి నిజం గెలవాలి గురించి మేము గెలిచామని అనవండి. ఎందుకంటే ప్రజలు చాలా ఎదుర్కొన్నారు. మీ అందరికీ, మీడియా వాళ్ళందరూ, మీ అందరికి కూడా తెలుసు ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎస్పెషలీ టీడీపీ కార్యకర్తలు. ఆ నిజం గెలవాలి అనే ఆ కార్యక్రమం నేను చేపట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళానంటే నా కళ్ళారా నేను చూశాను ప్రజలు ఎదుర్కొనే సమస్యలు. తర్వాత మా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ బిడ్డలు వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు ఈ ముందలుండే ప్రభుత్వం ద్వారా. సో నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చినంత సంతోషం, అప్పుడు ఎట్లా గాంధీ గారు పోరాడారో అప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆ ఫ్రీడమ్ అనేది వచ్చింది. ప్రజల మొహాల్లో నేను ఆ సంతోషం అనేది నేను చూస్తున్నాను. అది ఎప్పుడు ఉండిపోవాలని నేను కోరుకుంటున్నాను.
అన్న క్యాంటీన్ మీరు విరాళం కూడా ఇచ్చారు, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అన్న క్యాంటీన్ ఏర్పాటు అన్న క్యాంటీన్ తప్పకుండా అండి, అది తప్పకుండా అది ముందుకు వెళ్లాల్సిందే, దాన్ని ఎవరు ముయ్యకూడదు. ఎందుకంటే అది పేద ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆరంభించారు. ఎందుకంటే అప్పుడైతే రోజుకి 2.5 లక్షల మంది భోంచేసేవారు, సంవత్సరానికి 7,30,00,000 మంది పేద ప్రజలు భోంచేశారు. ఎట్లా మన అన్న నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం కిలో 2 రూపాయలు బియ్యం కానీ వాళ్ళ కోసం చాలా పేద ప్రజల కోసం చాలా పథకాలు ఆయన ముందుకు తీసుకొచ్చారు. ఆ స్ఫూర్తితోనే చంద్రబాబు నాయుడు గారు పేదల ప్రజల కోసం 5 రూపాయలు ఒక మీల్ అనేది ఆయన తీసుకొచ్చారు. ఇది తప్పకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నప్పుడు వాళ్ళు ఇది కంటిన్యూ చేయాలి. పేద ప్రజల కోసం వాళ్ళు కడుపు నిండితే ఇంకా అంతకంటే భాగ్యం ఇంకొకటి ఉండదు. తప్పకుండా వస్తారండి. ఆవిడ కూడా ఒక డైరెక్టర్ అండి క్రియాశాల. పొలిటికల్ అవును, ఆవిడ ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి. ఇట్లా మేనేజింగ్ ఆవిడ అయితే మేనేజింగ్ డైరెక్టర్, ఆవిడ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇన్ ఎన్టీఆర్ ట్రస్ట్ అండి. సో ఆవిడ ఎప్పుడు ఆ మీటింగ్స్ అటెండ్ అవుతారు. ఎందుకంటే డైరెక్టర్స్ పర్మిషన్ ఉంటేనే కదా ఏదైనా మేము తీసుకెళ్ళగలం. ఎందుకంటే మా ట్రస్ట్ ఇస్ వెరీ వెరీ ప్రొఫెషనల్. సో తప్పకుండా ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటారు మా ఎన్టీఆర్ ట్రస్ట్లో. రాజకీయాల్లో అయితే మాకేమీ లేదు. రవణ నాకు వచ్చి చెప్పినాడు, నేను వీడికి వచ్చినప్పుడు, అమ్మ అందరికీ చెప్పండి, మనకు ఆపోజిట్ గా ఉండే వాళ్ళు చెప్తాడు, జగన్ సార్ పులివెందులకు ఎక్కువ రావడం లేదని అని అన్నారు. నేను ఆయన చెప్తే నేను మనసులో అనుకున్నా, పులివెందులకు కాదు జగన్ సార్ ఇంటికి కూడా ఎక్కువ రావడంలా. ఎందుకు? ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి. పులివెందులకే కాదు మా ఇంటికి కూడా రావడంలో ఎక్కువ జగన్ అన్న. ఎందుకంటే ప్రజల మధ్యలోనే ఉన్నాడు. 14 నెలలు పాదయాత్ర చేస్తున్నాడు. 14 నెలలు పాదయాత్ర చేస్తున్నారు జగనన్న, ఇంటికి రాకుండా. ఒక మనిషికి సాధ్యమయ్యేది కాదు. గత 9.5 సంవత్సరాలుగా ఈ కష్టం లేదనకుండా కష్టం చేస్తున్నారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. 14 నెలలు పాదయాత్ర చేస్తున్నారు. ఓదార్పు యాత్ర వారాలు నెలలు తరబడి చేస్తున్నారు జగనన్న. 9.5 సంవత్సరాలుగా అంత కష్టపెట్టినారు. జగనన్న కూడా ప్రజల కోసం అంతే కష్టపడినాడు. ఎక్కడే కానీ రాజీ పడలేదు. ఎక్కడే కానీ ఎంతో భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీకు అది చేస్తాం, నిన్ను మంత్రి సోనియా గాంధీ చెప్పినారు, నిన్ను మంత్రి చేస్తాం, ముఖ్యమంత్రిని చేస్తాం, ఇవన్నీ వద్దనుకున్నారు జగనన్న. ప్రజలే కావాలి, నేను ఇచ్చిన మాట కావాలని మాట కోసం ఎన్ని కష్టాలు పడినాడు. మనమంతా మన ఊళ్ళో మన ఊరు మనిషి జగనన్న. మనమంతా జగనన్నకు నిలబడి తాను గుర్తుకు ఓటేసి అన్న వాళ్ళు చెప్తున్నారు, మనం వేసే ప్రతి ఓటు రాష్ట్రానికి మనం చేసే మేలు. మన ఎమ్మెల్యే కోసం కాదు మనం చేసేది, రాష్ట్రంలో రావాల్సిన మార్పుకు మనం వేసే ఓటు మంది. తాను గుర్తుకు ఓటేసి జగనన్నను అవినాశన్నను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థించి వేడుకుంటామమ్మా. నమస్తే అమ్మా.